ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? మరి నెలలు ఎంతగానో తిరిగిపోతున్నాయి. నూతన సంవత్సరం అనుకున్నాము, అప్పుడే 2 నెలలు గడిచిపోతున్నాయి. 3వ నెలలోకి వచ్చేస్తున్నాము. అయితే మరి మన యొక్క జీవితాలు ఫలభరితంగా ఉంటున్నాయా? ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని చేత మనము దీవించబడుతున్నామా, ఆశీర్వదించబడుతున్నామా అని ఆలోచన చేసుకోవాలి. దావీదు తనకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా, అది కష్టమైన, బాధైనా, సంతోషమైన, ఏది అయినా కూడా అతడు దేవునికి మొరపెడుతూ ఉండేటువంటి వాడు, దేవునితోటి మాట్లాడేటువంటి వాడు. దేవుడు ఎప్పుడు కూడా అతనితోటి మాట్లాడేటువంటి వాడు. అంటే ఎట్లాంటి ఒక చక్కగా ఒక మంచి తల్లిదండ్రులుగా, ఒక మంచి కుటుంబంలాగా, ఒక తండ్రి ఒక కుమారుడు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో, ఏ విధంగా అయితే కుమారుడు తన కష్టాలు చెప్పుకుంటాడో, తండ్రి ఏ విధంగా అతనిని కుమారుని గైడ్ చేస్తూ ఉంటాడో, నీవు నడవలసినటువంటి త్రోవలు ఎట్లాంటివి నేను నీకు అన్నీ కూడా తెలియజేస్తాననేసి దేవుడు చెప్తూ ఉంటాడు. అట్లాగా ఇక్కడ దావీదు ప్రతి విషయానికి కూడా దేవునికి మొరపెడుతూ ఉండేటువంటి వాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ఇదే విషయాన్ని మనము 32వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనలో 32వ కీర్తన 32వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి ఒకసారి, బైబిల్స్ ఉన్నటువంటి వారు తీసి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ మనకి 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటో ఉపదేశము, రెండవదేమో ఆలోచన. మనము నడవలసినటువంటి త్రోవ, మార్గాలు, ఎట్లాంటి మార్గముల గుండా మనం ప్రయాణం చేస్తున్నాము అన్న విషయం గురించి ఒకటి. అదేవిధంగా నీ ఆలోచన, నీవు ఏదో చేయాలనుకుంటూ ఉంటావు. మనుషులు ప్రతి వారు కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ ఉంటారు. జీవించడానికి రకరకాలైనటువంటి పనులు చేస్తూనే ఉంటారు. వీటన్నిటిలో కూడా మనము విజయాన్ని సంపాదించాలి అంటే మన ఆలోచన కాకోకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారము, తండ్రి యొక్క ఆలోచన ప్రకారము. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, మొదలు పెట్టాలనుకుంటారు. ఒక చిన్న వ్యాపారమైన ఒక కిళ్ళి షాప్ కానీ, లేకపోతే ఒక టీ షాప్ కానీ, లేకపోతే చిన్న బండి మీద ఇడ్లీలు లేకపోతే బజ్జీలు ఇవి చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే 2-3 సలహా అడుగుతూ ఉంటారు. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేసి అడగడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇది పెట్టాలా, ఇప్పుడు వేసవకాలం వచ్చేస్తుంది కదా, లేకపోతే కొబ్బరి బొండాలు పెట్టాలా, లేకపోతే ఇంకేదైనా చల్లటి పానీయాలు పెట్టాలా, ఇట్లాగా రకరకాలైనటువంటివి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. వారికి అనేక రకాలైనటువంటి సలహాలు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మరి దావీదు ఏం చెప్తున్నాడు అంటే, మనము దేవునితోటి చెప్పినప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఆయన మనము నడవలసినటువంటి మార్గములు, మనం ఏ మార్గము గుండా వెళ్ళాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా మనం సుఖంగా జీవించాలి, సంతోషంతో ఉండాలనేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడే మనకి తెలియజేస్తాడని చెప్తున్నాడు. నిజమే, ఆయన తన యొక్క అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా ఆ ఊరికినే ఏమి రాసేయలేదు. తను ప్రతిదీ కూడా అనుభవించి వ్రాసినటువంటి మాటలు. దేవుడు అతనికి చెప్పినటువంటి మాట ఏంటంటే 8వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. మనం దేవునితోటి ఎప్పుడైతే మాట్లాడుతూ మొదలు పెడతా ఉంటామో, దేవుని సలహా అడుగుతూ ఉంటామో, దేవా నీ చిత్తం ఏమిటి, నేను ఏం చేయాలి, నేను ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఎట్లా ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడే తప్పక మనకి సహాయం చేస్తూ ఉంటాడు, ఆలోచన చెప్తూ ఉంటాడు, ఉపదేశిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఉపదేశము. మరి ఉపదేశము పొందితే, దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడిగి మనం ఉపదేశము పొందితే చాలామంది, ముఖ్యంగా గ్రామాల్లో కానీ ఎవరికైనా కూడా దేవుని గురించినటువంటి శుభవర్తమానము తెలియజేసినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగేది, చెప్పేది ఒకటే, యేసుప్రభువాన్ని నమ్ముకుంటే మాకొచ్చే లాభం ఏంటి, మాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటారు. అంటే ఈలోకపరంగా వాళ్ళ ఆలోచన అంతమాట. లాభాలు వచ్చేయాలి, విపరీతంగా లాభాలు వచ్చేయాలి, మాకున్నటువంటి కష్టాలన్నీ పోవాలి, మాకున్నటువంటి కష్టాలు అన్నీ పోవాలి, మాకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి. మరి ఇవన్నీ కూడా జరుగుతాయా, జరగవా, ఎట్లా జరుగుతాయి
అనేసి అడగడం జరుగుతూ ఉంటుంది. మన దేవుడు యేసయ్య మాట్లాడేటువంటి దేవుడు. ఆయన చెప్పేటువంటి ఉపదేశము వినగలిగేటువంటి చెవులు మనకి ఉండాలి, గ్రహించుకునేటువంటి మనస్సు మనకి ఉండాలి. అప్పుడే మరి దేవుని యొక్క ఉద్దేశములు సఫలమవుతూ ఉంటాయి. దేవుని యొక్క రక్షణలోనికి అంటే రక్షణలోకి అనగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నమ్మి బాప్తీసం పొందినటువంటి ప్రతి వారు కూడా ఎవరి ఆలోచన ప్రకారము నడవాలి అంటే దేవాది దేవుడైనటువంటి యేసయ్య ఆలోచన ప్రకారం మాత్రమే నడవాలి. మన ఆలోచనలు కాదు, మన చిత్తము నెరవేరాలి అని ఎప్పుడు కూడా మనము ఆశపడకూడదు. దేవుని చిత్తానికి మనము తల వంచి దేవా నేను ఎట్లా నడవాలి, ఏ మార్గము గుండా నడవాలి, ఎట్లా చెయ్యాలి అని ఆయనని మనము అడిగినప్పుడు ఆయన సలహా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఉపదేశము ఆయన ఇస్తూ ఉంటారు. ఒక ఇల్లు కట్టాలనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము, మగవాళ్ళైతే మరి హాల్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్లు ఎక్కడ ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు. లేడీస్ అయితే కిచెన్లో ఏది ఎక్కడ ఉండాలి అనేసి అన్నీ కూడా చక్కగా అమర్చుకుంటూ ఉంటారు. చాలా మంచిదే. కానీ మరి అందరినీ అడుగుతున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. మనల్ని జీవింపజేస్తున్నటువంటి దేవుణ్ణి, మనల్ని రక్షణలోకి నడిపించినటువంటి యేసయ్యని, మనకి జీవాన్ని ఇస్తున్నటువంటి ఆయనని మనము ఒక్క సలహా అన్న అడుగుతున్నామా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనిషి ప్రతి ఆలోచన కూడా ఎట్లా ఉంటుందంటే నేను అనేటువంటి అహంకారంతో నిండి ఉంటుంది. నేను అన్నీ కూడా చేయగలను, నాకు తెలియనిదంటూ ఏదీ లేదు, అన్నీ నాకు తెలుసు, నేను చాలా చక్కగా ఆలోచన చేసుకుంటాను, నాకు మంచి జ్ఞానం ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే అబ్బో నాకు విస్తారమైనటువంటి డబ్బు ఉంది, ధనంతో నేను ఏదైనా చేయగలుగుతానని కొంతమంది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నాకేంటిది, నా బంధువులు ఎవరు, నా చుట్టాలు ఎవరు, నా రక్త సంబంధులు ఎవరు, పిఎం కానీ సీఎం కానీ మినిస్టర్స్ కానీ అందరూ నా వాళ్లే కదా, కాబట్టి నాకేంటి, నాకేది కూడా అవసరం లేదు, నేనే అనేటువంటి అహంకారంతో గర్వంతో ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని ముందు తల వంచి దేవా నీ యొక్క చిత్తాన్ని నాకు బయలుపరచు, నీ యొక్క ఆలోచన నాకు తెలియచేయి, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి అనేసి అడగడం ఎంతో మంచిది. మానవులుగా మనము ప్రతి విషయానికి కూడా దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే చిన్న బిడ్డలు తల్లి తండ్రుల మీద ఏ విధంగా అయితే ఆధారపడి జీవిస్తూ ఉంటారో మనము కూడా మన పరలోకపు తండ్రి మీద ఆధారపడి జీవించాలి. ఆయన కూడా అనుకుంటాడు కదా, నా బిడ్డలు నన్ను అడిగి ప్రతీదీ కూడా నాకు తెలియజేసి వారు ముందుకు వెళ్తున్నారు, వారిని క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మార్గంలో నేను నడిపించాలి అనేసి ప్రభు మన చేయి పట్టి నడిపించడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా కనుక చూసుకుంటే మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ ఏంటి, ఆ బాధ అనుకుంటే శారీరక సంబంధమైనటువంటి బాధ కన్నా కూడా ఆత్మ సంబంధమైనటువంటి బాధ లేకపోతే మనస్సు సంబంధించినటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కీర్తనాకారుడు అదే మాట చెప్తున్నాడు. 19వ కీర్తన 8వ అధ్యాయంలో 8వ వచనంలో 19:8 యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, అవి హృదయమును సంతోషపరచును. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో లాభాలు ఉంటాయి. నాకేంటి లాభం అన్నాను కదా, అయితే ఎన్నో లాభాలు ఉంటాయనేసి తెలియజేస్తున్నా. దాంట్లో కొన్ని విషయాల్లో మొట్టమొదటిగా కనుక చూసుకుంటే సంతోషము. ఎవరినైనా మీరు అడగండి, అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా అంటే ఏం చెప్తారంటే ఇంకా మనం వినక్కర్లేదనమాట. అన్నీ చెప్తా ఉంటారు. ఏం బాగో, నాకే ఇన్ని కష్టాలు, నాకే బాధలు, ఎక్కడ లేనటువంటివన్నీ కూడా. మా పక్కింటి వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఎంత ఆనందంగా ఉంటున్నారో. మా ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా గొడవలే, మా ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా బాధలే, మాకు లేనటువంటి సమస్య అంటూ కూడా లేదు అన్నీ అనేసి భార్య మీద భర్త, భర్త మీద భార్య, మరి పిల్లలు, ఇట్లాగా అన్నీ కూడా వాళ్ళకి ఇదే అనమాట. ఏం దేవుడోనమ్మా, మా దేవుని నమ్ముకున్నాం అన్నమాటే కానీ మా హృదయంలో ఏమి కూడా సంతోషము లేదు అని దేవుని మీద నిందలు వేసేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. కానీ అరే ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు రావడానికి మెయిన్ కారణం ఏమిటి అన్న ఆలోచన కానీ
ఈ అసలు ఆ కష్టాలు రావడానికి గల కారణాలు కానీ వెతకడం మానేసి కనిపించిన ప్రతి వాళ్ళతో చెప్తారు మాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అనేసి చెప్తూ ఉంటారు. సరే, శారీరకమైనటువంటి బాధలు కనుక చూసుకున్నాం అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన జ్వరం వస్తే ఏదో కొంచెం మెడిసిన్స్ అవి రాస్తూ ఉంటాడు. లేదా ఇంకా కొంచెం ఏదన్నా సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా సీరియస్ అయితే ఆపరేషన్లు కూడా చేస్తారు. తిరిగి చక్కగా క్షేమంగా గృహానికి పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇర్మియా భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము 9వ వచనంలో కనుక చూసుకుంటే, హృదయము అన్నిటికన్నా కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. ఘోరమైనటువంటి వ్యాధి దేనికి ఉందన్నమాట? హృదయానికి ఉంది. ఘోరమైనటువంటి వ్యాధి హృదయానికి ఉంది. మరియు శారీరకంగా మనకి అనారోగ్యము వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, అన్నీ చేసుకుంటాము, బాగానే చక్కగా సంతోషంగా ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. 1000 లక్షలు కూడా ఖర్చు పెడతా ఉంటారు. మరి ఇక్కడ చూస్తే హృదయం అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. మామూలు వ్యాధి కాదు అది. ఎట్లాంటి వ్యాధి అంట? ఘోరమైనటువంటి వ్యాధి. మరి ఘోరమైనటువంటి వ్యాధికి మందు ఎక్కడన్నా దొరుకుతుందా? మనోవేదన అంటారు, మనోచింత అంటారు. ఆ చింతకి, మనోవేదనకి చింతకి ఏమి కూడా మెడిసిన్స్ లేవు అనేసి చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏమి కూడా దొరకదు అనేసి చెప్తూ ఉంటారు. దానికి ఏ డాక్టర్ కూడా జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ యేసయ్య చెప్తున్నటువంటి మాటలు మాత్రము మనము ఆలకించినప్పుడు, మనము దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు మన యొక్క హృదయము మరి ఎప్పుడైతే దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడే ఇట్లాంటి హృదయము అన్నాడు ఇక్కడ. హృదయము అన్నిట్లకన్నా కూడా మోసకరమైనది. ఎవరి హృదయము అంటే మనందరి గురించి చెప్తూ ఉంటాం, కానీ మన యొక్క హృదయం గురించి మాత్రం మనం ఆలోచించగలం. అమ్మో, నేను చాలా మంచిదానిని, నేను చాలా మంచివాడిని, నేను ఎవ్వరికీ కూడా నేను ఏ అన్యాయం కూడా చేయలేదు, నేను చాలా మంచివాడిని అనేసి వాళ్ళకు వాళ్ళు సర్టిఫైడ్ చేసేసుకుంటూ ఉంటారు, నేను చాలా మంచివాడిని అనేసి. కానీ ఇతరుల దృష్టిలో ఏ విధంగా ఉంటున్నావు, ముఖ్యంగా దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటున్నావు అని చూసుకుంటే హృదయం అన్నిటికన్నా కూడా మోసకరమైనది. అంటే ఏంటన్నమాట? మన హృదయమే ఏం చేస్తూ ఉంటుంది? మోసగిస్తూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్దాము అని అనుకుని బయలుదేరితే ఎక్కడ లేని పనులన్నీ కూడా అప్పుడే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అప్పుడే ఫోన్ ప్రార్థన చేసుకుందాము అని కళ్ళు మూసుకునేటప్పటికి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఫోను మోగుతూ ఉంటుంది. లేకపోతే అప్పుడే ఇంటి బెల్ ఎవరో కొడుతూ ఉంటారు, లేకపోతే అప్పుడే ఎవరో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. అంటే ఏమవుతుందన్నమాట? ఎవరో ఒకళ్ళు రావడము మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సరే, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దాన్ని మరి ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టుకుని చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, చేయరు. మొట్టమొదటి ఏం చేస్తారు? ప్రార్థన ఆపేస్తారు. ప్రార్థన ఆపేసి అమ్మో ఏమో ఫోన్ వచ్చిందో అనేసి ఫోన్ పట్టుకుని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటన్నమాట? మన హృదయము చేసుకుంది కానీ ఇప్పుడు కాబట్టి కాసేపు నాకు చేసుకో, నష్టమేముంది? దేవుడు క్షమించేటువంటి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. దేని గురించి కూడా భయపడకు, జడియకు. ఆయన క్షమించేటువంటి దేవుడు. నువ్వెంత ఘోర పాపివైనా కూడా దేవుడు నిన్ను క్షమించేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోయినా తర్వాత చేసినా పర్వాలేదు, రేపు చేసినా పర్వాలేదు, ఎల్లుండి చేసినా పర్వాలేదు. ఎందుకంటే చేయకపోయినా కూడా పర్వాలేదు, బాప్తీసం తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. సిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడ్డటువంటి ఒక దొంగకి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేసి ప్రభు సెలవిచ్చున్నాడు. మరి అతను ఏమైనా బాప్తీసం తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. కాబట్టి బాప్తీసం కూడా అవసరం లేదు అనేసి రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కళ్ళ హృదయంలో నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి అంటే హృదయంలోంచి వచ్చేటువంటి మాటలు. అదే అంటున్నారు, హృదయము ఎట్లాంటిది అనమాట? అన్నిటికన్నా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. మరి ఈ యొక్క వ్యాధికి నయమవడానికి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి విచారము, ఆ భయంకరమైనటువంటిది అన్నీ కూడా పోవాలి, చింత పోవాలి అంటే మనం ఏం చేయాలి? మన యొక్క హృదయం సంతోషంగా ఉండాలి అంటే మరి మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చేసి నేను వచ్చేసానంటే సరిపోతుందా? ఆయన చెప్పినటువంటి మాటలు కూడా మనము చాలా జాగ్రత్తగా
విని ఆలకించి అంగీకరించి వాటి ప్రకారం మనము నడవాలి. అందుకే మీకా భక్తుడు, మీకా ప్రవక్త ఒక మాట చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట కనుక చూసుకుంటే ఆయన ఏం చెప్తున్నాడు అనమాట, మీకా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ప్రవర్తించుటయు, ఇవే కదా నేను కోరుకుంటున్నవి అని దేవుడు మరి ఆ యొక్క మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీకా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాట న్యాయముగా నడుచుకొనుట. న్యాయంగా నడుచుకొనుట అంటే నేనెవరికి అన్యాయం చేశాను? నెవ్వరికి కూడా అన్యాయం చేయలేదనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి అన్యాయము మనుషులకు చేస్తున్నామా, లేదా అన్యాయము దేవుని పట్ల మనం అన్యాయముగా ఉంటున్నామా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎందుకు దేవుని పట్ల మనము అని ఆలోచన కనుక చేసుకుంటే, అబ్బబ్బో నేను చాలా భక్తి కలిగినటువంటి వారిని, నేను చాలా భయము కలిగినటువంటి వారిని అని అనడం జరుగుతూ ఉంటుంది. దేవుడు మొట్టమొదటిగా మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కనుక చూసుకుంటే 5వ ఆజ్ఞ దగ్గర నుంచి దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు ఆడవద్దు, నీ పొరుగువారిని ఏది ఆశించవద్దు, నీ పొరుగువారిని గాడిదని కానీ ఇంటిని కానీ దేనిని కూడా ఆశించవద్దు. ఇట్లాగా మనకి 5 నుంచి 10 వరకు అంటే 6 మనకి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కనుక చూసుకుంటే అవన్నీ కూడా ఏంటనమాట, మనము ఏ విధంగా ఉండాలి, మనము దేవుని పట్ల మనుషుల పట్ల ఏ విధంగా ఉండాలి అన్నది అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే ఇంకా పై కనుక చూసుకుంటే ఆ 4 కనుక చూసుకుంటే మొట్టమొదటిది ఏముంది, నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు, నేనే దేవుడు నేనైనా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. రెండవది కనుక చూసుకుంటే విశ్రాంతి దినాన్ని మీరు ఆరాధన చేయండి, విశ్రాంతి పొందండి. ఎందుకంటే ఈ 7 రోజులు కూడా కష్టపడుతున్నారు, 6 రోజులు కష్టపడుతున్నారు, 7వ రోజున మీరు విశ్రాంతి పొందండి, మంచిగా ఉండండి, మీ శరీరానికి కూడా మంచిది, మనసుకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 3వ ఆజ్ఞలో కనుక వచ్చేటప్పటికి దేవుని యొక్క నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించవద్దన్నది. 4వ ఆజ్ఞ వచ్చేటప్పటికి నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు అనేసి ఉన్నది. అంటే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనము పాటించాలి. మనం ఏం చేసుకుంటామట, నేను దేనిని కూడా ఆరాధన చేయట్లేదు, విగ్రహాల జోలికి వెళ్ళట్లేదు, టిక్ పెట్టుకుంటాము. లేతే నేను మరి ప్రతి ఆదివారం కూడా చక్కగా ప్రార్థనకి వెళ్తున్నాను, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాను, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాము అని మళ్ళీ టిక్ పెట్టుకుంటాము. తల్లిదండ్రులను చూస్తున్నాము అనుకుంటా అన్నిట్లో కూడా పెట్టుకుంటాము. కానీ ఈ లోక పరంగా చేస్తున్నామేమో, కానీ దేవుని పరంగా కనుక చూసుకుంటే అవన్నిట్లో కూడా ఎక్కడ చేస్తున్నారు, చేసేది చాలా తక్కువ, ఇచ్చేటువంటి బిల్డప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అనేటువంటి అహంకారంతో చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు మీకా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు ఏంటనమాట, మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకోవాలి. మీరు అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయంగా నడుచుకోవడం మొదలుపెట్టండి. మీరు ఎప్పుడైతే న్యాయంగా ఉంటారో అప్పుడే మీరు ఏది చేసినా కూడా ఫలిస్తుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కనికరమును ప్రేమించాలి. మనం ఏం ప్రేమిస్తాం? ధనాన్ని ప్రేమిస్తాము, బంగారాన్ని ప్రేమిస్తాము, ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తాము, లేకపోతే శారీరకంగా అందంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము, వాళ్ళతోటి మాట్లాడాలనేసి ఎంతగానో అనుకుంటూ ఉంటారు. ఇంకా సెలబ్రిటీస్ని చూసినా, సినిమా యాక్టర్లు చూసినా, లేకపోతే ఇంకొకరిని చూసినా వాళ్ళతోటి మాట్లాడాలి, క్రికెటర్స్తో చూసినా అందరం ఉంటారు. ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళ స్నేహం పొందాలి, వాళ్ళని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. కానీ మరి కొంచెము అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఒక కాలు లేనటువంటి వారు కానీ, లేకపోతే ఒక చెయ్యి లేనటువంటి వారు కానీ, ఇట్లాంటి మరి కొంచెము హెల్త్ ఇష్యూ కనుక చూసుకుంటే బాగోలేనటువంటి వారిని కనుక చూస్తే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్న కూడా ఏమాత్రం కూడా పడరు. ఏమాత్రం కూడా వాళ్ళని ప్రేమించేటటువంటిది ఉండదు. మరి ఇక్కడ ఈయన మీకా ప్రవక్త ద్వారా చెప్పిన కనికరమును ప్రేమించండి. మనము కనికరము జాలి కలిగి అందరినీ కూడా ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకుంటాము మంచిదే, కానీ ఇతరులను కూడా మనము ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగే దీన మనసు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. దీన మనసు ఎవరు కలిగి ఉంటారు అని కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇది మొదటి కొండ మీద దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగంలో మొట్టమొదటిగా చేసింది ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు,
పరలోక రాజ్యము వారిది అనేసి అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు మాత్రమే పరలోకానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే మన యొక్క హృదయములో ఏముండాలన్నమాట, మొట్టమొదటిగా దేవుని యొక్క 10 ఆజ్ఞల్ని కూడా మనము పాటించాలి. ఆ 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మరి మీకా ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన 3 ఆజ్ఞలుగా చెప్పాడు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి అదే ఆజ్ఞలు ఆయన ఏం చెప్తున్నమాట, 2 ఆజ్ఞల కింద ఆయన చెప్పడం జరిగింది. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేసి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మనం ఎంతసేపు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాము. మరి ఇంతకుముందే చెప్పాను కదా, ధనం ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది, లేదా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిని, అందచందాలు ఉన్నటువంటి వారిని మాత్రమే ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కొంచెం బాగోలేనటువంటి వారు, లేకపోతే రోగాల చేత పీడించబడుతున్నటువంటి వారు కనిపించినా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం కూడా వాళ్ళకి సహాయం చేయకోకుండా. అది దేవునికి ఇష్టమైనటువంటిది కానే కాదు. దేవుని యొక్క ప్రేమ కాదు. దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, ప్రపంచాన్ని ప్రేమించేటువంటి ప్రేమ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించేటువంటి ప్రేమ. అందరూ ఏమనుకుంటారు, అందరూ నన్నే ప్రేమించాలి, అందరూ నాతో మాట్లాడాలి, అందరూ నన్నే పలకరించాలి, అందరూ నాకే సహాయం చేయాలి అనుకుంటారు. కానీ వీరు మాత్రము ఎవ్వరిని పలకరించరు, ఎవ్వరితోటి మాట్లాడరు, ఎవ్వరిని కూడా ప్రేమించరు. కాబట్టి అనేకమైనటువంటి కుటుంబాలు కూలిపోవడానికి ఇదే మొదటి కారణమవుతుంది. వాళ్ళ యొక్క ప్రేమని మరి మాటల ద్వారా కానీ లేదా చేతల ద్వారా కానీ వెల్లడి చేయరు. మాటలు చెప్పరు. కొంతమంది అయితే కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి మాట రాదు. పోనీ అట్లాగని ఏదైనా క్రియల ద్వారా వెల్లడి చేస్తారంటే అది కూడా ఉండదు. ఏ మాత్రం ఉండదు. ఎంతసేపు వారి పనేంటో మౌనంగా కూర్చుని ఉండిపోవడము, లేకపోతే ఏమీ కూడా పట్టించుకోకుండా ఉండడము, ఇట్లాంటి పని చేయడం వలనే మరి అపవాదికి చోటు ఇచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి రకరకాల అన్నిట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. భయంకరమైనటువంటివి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నామంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మొట్టమొదటిగా నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లాగే నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని కూడా ప్రేమించు. నీ యొక్క రక్త సంబంధులు ప్రేమించు అనేసి ఆయన సెలవిస్తడం జరిగింది. తర్వాత రెండవ ఆజ్ఞ కనుక చూసుకుంటే, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ, ప్రభువు యొక్క చెప్పినటువంటి ఆజ్ఞ, నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ భక్తితోటి, పూర్ణ మరి శక్తితోటి నీ దేవుడైనటువంటి యేసయ్య దగ్గరికి రావాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అవిశ్వాసంతో కానీ, లేకపోతే విశ్వాసము పక్కన పెట్టేసి వెళ్దాము, వచ్చాము, చేద్దాము అన్నటువంటి భావన ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, ఎట్లా ఉంటారంటే వీరు హృదయం నిండా ఇవన్నీ కూడా నింపుకొని ఉన్నప్పుడు వారి హృదయం అంటే ఏమైపోతుంది అనమాట, దేవునికి వారు దూరం అయిపోతుంటున్నారు. పైకి మాత్రమే మేము దేవుని నమ్ముకున్నామని చెప్తూ ఉంటారు, మేము దేవుని బిడ్డలమని చెప్తూ ఉంటారు, దేవుని కుమారులమని చెప్తూ ఉంటారు, మరి అన్నీ కూడా చేస్తూనే ఉంటారు. మరి వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటారు, మరి ఎన్నో రకరకాలైనటువంటి చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ కూడా పెదవులతో వచ్చేటువంటి మాటలే. కాబట్టి వారి యొక్క హృదయంలో ఏమాత్రం కూడా సంతోషము అనేది ఉండదు. మరి సంతోషము ఎందుకు ఉండదంటే, వారు కాలిపోయినటువంటి అరుహ వృక్షం వల్లే ఉంటారు. ఎడారిలో కాలిపోయినటువంటి ఆ చెట్టుకి అసలు ఏమన్నా ఉంటుందా, ఏమైనా ఫలాలు ఉంటాయా, ఏమైనా ఫలిస్తుందంటే ఏమి కూడా ఫలించినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే దేవుని హృదయంలో నింపుకుంటారో వారంతా కూడా చాలా చక్కగా మరి దేవుని యొక్క కృపని పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే దావీదు చెప్పినటువంటి మాట ఈ 32వ అధ్యాయము 32వ కీర్తన 8వ వచనంలో కనుక చూసుకుంటే, నేను నీకు ఆలోచన చెప్పేదను అనేసి ప్రభువారు చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి ఆలోచన, నీ చింత యావత్తు కూడా నా మీద వెయ్యి, నేను నీకు సరి అయినటువంటి ఆలోచన ఇస్తాను. నీవు ఎట్లా నడవాలి, ఏ విధంగా చేయాలి అన్నది అన్నీ కూడా నీకు నేను తెలియచేస్తాననేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజమే, మనము మరి ఇంటికి, కుటుంబానికి పెద్దలుగా ఉంటున్నటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారు, మరి వారి యొక్క పిల్లలను కానీ సరి అయినటువంటి పద్ధతుల్లో వాళ్ళని నడిపిస్తున్నారా లేదా, వారికి సరి అయినటువంటి ఆలోచన ఇస్తున్నారా లేదా, వారికి ఉపదేశం చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు ఉపదేశాలు ఇచ్చేటువంటి వారు, మరి చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. ఎట్లాంటి వారు అంటే అతల్య లాంటి వారు, యెజబెల్ లాంటి వారు,
ఈ యొక్క అతల్య యజబేలు కనుక చూసుకుంటే వారు భయంకరమైనటువంటి స్థితి అన్నమాట. వారు ఎంతటి భయంకరమైనటువంటి నాశనానికి కారకులయ్యారో మనందరికీ కూడా తెలుసు. అట్లాంటి ఆలోచన ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా చెప్పకూడదు. చెప్పడం వలన ఏమవుతుందంటే వారి యొక్క కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. మరి ఎట్లా ఉండాలంటే హన్నా ఏ విధంగా అయితే తన కుమారుడు లేనప్పుడు కుమారుని కోసం దేవునికి ప్రార్థన చేసిందో, దేవుడు కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుని దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి సమూయేలుని ఏ విధంగా అయితే దీవించాడో, ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, అదేవిధంగా నీ యొక్క కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే, నీ కుటుంబం దినదినము కూడా వర్ధిల్లాలి అంటే నీవు దేవుని ఆశ్రయించాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు వినాలి. దేవుని యొక్క మాటలు నీవు వినాలి. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆయన నీకు చూపిస్తున్నటువంటి త్రోవలో నీవు నడవాలి. ఎప్పుడైతే నీవు ఆయన చూపించినటువంటి త్రోవలో నడుస్తూ ఉంటావో, జీవకరమైనటువంటి మార్గములో నడుస్తూ ఉంటావో, మరి అప్పుడే నీవు నిండైనటువంటి దీవెనలు పొందుకోవడం జరుగుతుంటుంది. దేవుని దగ్గరగా వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిగేది అనమాట సంతోషము. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నువ్వు ఎంతో సంతోషంతో, ఏమి ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, అంతస్తు ఉన్నా లేకపోయినా, విద్య ఉన్నా లేకపోయినా, ఏది లేకపోయినా కూడా దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు ఎంతో సంతోషంతో ఉంటావు, ఎంతో ఆనందంతో ఉంటావు. మరి అట్లాంటి సంతోషము ఆనందము నీకు నీ కుటుంబానికి కలగాలి అంటే నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి. ఆయన చెప్పినటువంటి మార్గంలో నీవు నడవాలి. అప్పుడే ఆయన యొక్క కృప నీవు పొందుకుంటావు, నీవు దీవించబడతావు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభా, మరి నైనా నేను ఉపదేశం చేస్తాను, నీకు మరి అనేకమైనటువంటి విషయాలు నీకు తెలియజేస్తానని వాగ్దానం చేసినటువంటి మా దేవా ప్రభా, మరి నాయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఏనాడు కూడా చెయ్యి విడిచేటువంటి దేవుడు కానే కాదు. ఆనాడు దావీదు ప్రభా, మరి నాయన ఎన్నో అనుభవాల గుండా ఆయన రాసినటువంటివి. అవును ప్రభా, మా జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు, ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పుతూ ఉన్నారు తండ్రి, ఉపదేశిస్తూ ఉన్నారు తండ్రి. మీ యొక్క ఉపదేశాలు విన్న ప్రతి కుటుంబం కూడా రక్షించబడుతుంది, సంతోషంతో సమాధానంతో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నారో అట్లాంటి ప్రతి బిడ్డకు కూడా సంతోషము సమాధానము కావాలి. కాబట్టి వారు కూడా నీ యొక్క ఉపదేశాన్ని విని ఉపదేశ ప్రకారం నడిచేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామం నా మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.